సంగారెడ్డి మండల్ ఇర్గిపల్లి గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। గ్రామానికి వెళ్లే రోడ్డు పరిస్థితిని దయనీయంగా మారింది। స్కూల్ పిల్లలు, అదే విధంగా ఆటోలపైన వెళ్లేవారు, ద్విచక్ర వాహనాలపైన వెళ్లేవారు పలుమార్లు పడి హాస్పిటల్లో చేరడం జరిగింది। దీన్ని గూర్చి సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేరు। గ్రామ స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శి, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఆర్ఎంబీ వారికి రోడ్డు సమస్య గురించి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పెడచెవున పెట్టడం ద్వారా మండల అధికారులకు ఎన్నో విధాలుగా చెప్పి చూసినా ఈ విషయమై కలెక్టర్ వద్దకు చేరే వరకు ఈ మా ప్రయత్నాన్ని విరమించము। కలెక్టర్ గారైనా మా గ్రామ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తగిన చర్య తీసుకుంటారని, లేకపోతే కలెక్టరేట్ ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా ఈ రోజు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। ఈ సమస్యకు తగిన పరిష్కారం చేయకపోతే జరగబోయే పంచాయతీ ఎలక్షన్ బహిష్కరిస్తామని గ్రామంలోని ప్రజలు, పెద్దలు, యువజన సంఘం నాయకులు కోరడం జరిగింది। ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజా ప్రతినిధులు బొబ్బిలి రాజు, నాగన్న, తాళెల్మ శివయ్య, మన్నే ప్రఫుల్ల దేశాయ్, నీరడి చక్రధర్, తాళెల్మ సురేష్, నీరడి సాగర్, నీరడి విజేందర్, శ్రీనివాస్ రెడ్డి, సాకలి బుచ్చిరాములు, తాళెల్మ సందీప్ కుమార్, నీరడి ఆనంద, మునిమంద శివకుమార్, మునిమంద రాజు, బేగరి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు। ఈ విషయాన్ని ప్రభుత్వం తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే ఎలక్షన్ బహిష్కరిస్తాం। ఇంకోటి ఇదే విధంగా కలెక్టరేట్ దగ్గర పోయి టెంట్ వేసుకొని కూర్చొని మా రోడ్డు అయ్యేంత వరకు మా ఊర్లోకి రాబోమని చెప్పేసి తమ ద్వారా మనకి చేస్తున్నాం। పిల్లలతో సహా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారు, స్కూల్ బస్సులో కూడా ఇబ్బంది అవుతున్నది। రోజున స్కూల్ బస్సు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉండే ఇట్లా తప్పింది। కుటుంబ సభ్యులతో కలిసి మేము కలెక్టరేట్ ముట్టడానికి కూడా వెనకడికి వెయ్యాము। ఎట్టి పరిస్థితుల్లోనూ మా రోడ్డు అయ్యేంత వరకు మా ఊర్లో కలెక్టరేట్ ముట్టడం ఇవ్వడం ఖాయం।